Rahul? Sir, good afternoon, sir. Yeah, good afternoon, Rahul. Okay, so ఇది మీ డిజైన్సే కదా? నా Sir, స్క్రీన్ విజిబుల్ గా ఉందా లేదా? హలో, సో మీ డిజైన్సే కదా ఇది? sir, blank ఉంది సార్ అంతా స్క్రీన్. సేమ్ లాగా ఉందా? మళ్ళీ సెర్చ్ చేస్తాను. సార్ ఇప్పుడు విజిబుల్ గా ఉందా? ఎస్ సార్, విజిబుల్ ఉంది సార్. ఓకే, సో మీ డిజైన్సే కదా ఇది? అవును సార్. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేయండి యాక్చువల్లీ ఒక్కొక్క పోస్ట్. ఈ పోస్టర్ ఎందుకు చేశారు? ఈ కాన్సెప్ట్ ఏంటి? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ రోజు అసైన్మెంట్ ఇచ్చింది 5 టాపిక్స్ మీద ఇచ్చారు సార్. అవును. స్కూల్, టూరిజం, ఎడ్యుకేషన్ అండ్ సాఫ్ట్వేర్ ఇచ్చారు సార్. ఓకే ఓకే అందులో 4 వర్కౌట్ అయ్యాయి, 4 చేశారు సార్ అవి. ఓకే, సో 4 మే బాగుంది యాక్చువల్లీ. సార్ ఓకేనా, ఈ ఫస్ట్ ఆఫ్ పోస్టర్ ఆల్ మీ వచ్చేసి డిజైన్స్ బాగుంది. థ్యాంక్ యూ సార్. ఎస్, ఇది వచ్చేసి మనకి హోటల్ ని ప్రమోట్ చేసేలా ఉంటుంది సార్ పోస్టర్. ఓకే దట్ మీన్స్ మనకి దీంట్లో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అండ్ ఆఫర్స్, వాళ్ళ ఫెసిలిటీస్ అండ్ వాళ్ళ స్పెషాలిటీస్ ఏమేమి ఉన్నాయో అన్ని పోస్టర్ ద్వారా డిజైన్ చేసి మార్కెటింగ్ చేసుకోవచ్చు సార్. ఓకే, సో దీనిలో మాక్సిమం అన్ని ఓకే. ఇక్కడ ఏంటి మిస్ అయిందంటే ఇక్కడ ఉన్న లోగో మీరు ఇక్కడ పెట్టుకుంటే బాగుంటుంది, అంటే వాళ్ళ ఆఫీషియల్ లోగో తీసి. మరి నెక్స్ట్ క్లాసెస్ లో ఏమైనా చెప్తారన్నారు సార్, అందుకనేసి అవును, ఓకే. ఇన్సర్ట్ చేయలేదు సార్ లోగో. మిగతా అన్ని ఓకే, గుడ్. సో ఈ పోస్టర్ ఇది మెడికల్ సంబంధించింది సార్. ఇప్పుడు మనకు ఒక హాస్పిటల్ గురించి వాళ్ళ స్పెషాలిటీస్ ఏమి అంటే వాళ్ళు దేంట్లో బాగా ఇస్తారు అనేది పోస్టర్ లా డిజైన్ చేసుకోవచ్చు సార్. ఓకే, రీల్ ఇంకొకటి మనం పెట్టు ఉండాలి, లైక్ 24/7 మీరు ఇక్కడ పెట్టారు కదా, ఇలా కాకుండా లైక్ ఐకాన్స్ లాగా పెట్టుంటే ఇంకా బాగుంటది. ఓకే సార్, రెక్టిఫై చేసుకుంటా సార్ నెక్స్ట్. ఓకే, అండ్ ఈ డిజైన్ అడ్మిషన్ కొత్తగా జాయిన్ అయ్యే పిల్లలకి అంటే ఎంజాయబుల్ గా ఉంది. అది పోస్టర్ చూస్తే పిల్లలు అట్రాక్ట్ అయ్యేలాగా డిజైన్ చేస్తారు సార్ ఇది. ఓకే ఓకే, మన స్పెషాలిటీస్ అన్ని చెప్పేసి. సో ఇది మళ్ళీ సేమ్ రిపీట్ అయింది కదా, డిజైన్ మొత్తం చేంజ్ అయిందా? ఓకే, సో ఈ 4 డిజైన్స్ లో అన్ని ఓకే, చిన్న చిన్న చేంజెస్ ఉంది. ఏంటంటే ఇప్పుడు గెట్ స్పెషల్ డిస్కౌంట్ 20% ఆఫ్ అని పెట్టారు కదా, సమ్ టైమ్స్ మనం ప్రైస్ కూడా పెట్టి ఉంటే బెటర్ గా ఉంటుంది. అంటే ప్రైస్ మెన్షన్ చేయకూడదు అనేసి ఒక ఆర్టికల్ లో చదివాను సార్ అది. ఓకే, తర్వాత అది మనం హోటల్స్ లో 2 డిఫరెంట్ టైప్స్ ఉంది. ఒకటి మనం హోటల్స్ లో ప్రైస్ తెలిస్తే మాత్రమే బుకింగ్స్ వస్తారు. ఇప్పుడు 5 స్టార్ హోటల్ అయితే అదే కౌంట్ వేరు, బట్ ఇది 2 స్టార్ 3 స్టార్ అన్నప్పుడు ప్రైస్ కూడా క్రూషియల్ పార్ట్ ఇక్కడ. సో ఇప్పుడు ఆ పర్టికులర్ పర్సన్ వచ్చి డిసైడ్ చేయాలి కదా, ఈ హోటల్ అప్రోచ్ అవ్వాలంటే ముందు వాళ్ళకి ప్రైస్ తెలిసి ఉండాలి. ఓకే, సో మన వాళ్ళు అవుతుందా లేదా అని. దెన్ ఏంటంటే వాళ్ళ రూమ్స్ కూడా మనం లిస్ట్ అవుట్ చేయాలి, లైక్ టైప్ ఆఫ్ కేటగిరీస్ ఏంటి ఉంది వాళ్ళ దగ్గర. ఓకే సార్, ఓకేనా, మిగతా ఓకే. రిసార్ట్ ఫెసిలిటీస్ అండ్ ఇవి అని చాలా నీట్ గా చేశారు. ఈ 2 పాయింట్స్ మాత్రం మీరు నోట్ చేసుకోవాలి. ఇదే ఇప్పుడు మనకి 5 స్టార్ హోటల్ అంటే ఆ బ్రాండ్ వాల్యూ ఉంటుంది, అప్పుడు ప్రైసింగ్ అనేది అవసరం లేదు. బట్ 2 స్టార్ 3 స్టార్ అన్నప్పుడు ఇక్కడ ప్రైసింగ్ తోనే అట్రాక్ట్ చేయాలి ముందు మనం. ఓకే సార్, ప్రైసింగ్ ఎక్కడ ఇన్సర్ట్ చేయమంటారు సార్? ఒకవేళ ఇన్సర్ట్ చేస్తే ప్రైసింగ్ స్టార్టింగ్ ఫ్రమ్ పెట్టాలి మనం, లైక్ లోవెస్ట్ ప్రైస్ పెట్టాలి. రూమ్ స్టార్టింగ్ ఫ్రమ్ లైక్ 999 అలా ఏదైనా మనం పెట్టుకోవచ్చు. ఇది కాకుండా వాళ్ళ దగ్గర ఉన్న రూమ్ కేటగిరీస్ కూడా మనం పెట్టుకోవాలి. సో టైప్ ఆఫ్ రూమ్స్ తెలియాలి కదా,
డబుల్ బెడ్రూమ్స్ అవును సార్. ఉన్నాయా, ట్రిపుల్ బెడ్రూమ్స్ ఉన్నాయా, ఫ్యామిలీ రూమ్స్ ఉన్నాయా, బ్యాచిలర్ రూమ్స్ ఉన్నాయా, అలా ఉంటాయి కదా. ఓకే సార్. సో ఈ పోస్టర్ స్కానర్ కూడా పెట్టేసారు ఇందులో, అంటే మనకి ఏమైనా ఇంకా అవును. ఏమైనా అపాయింట్మెంట్ అలా కావాలంటే స్కాన్ చేసుకోవాలండి. ఓకే. సో దేనిలో ఒక పర్సన్స్ ఫొటోస్ పెడితే ఇంకా బాగుంటాయి. లైక్ కొంచెం వ్యాక్సినేషన్ అట్లా. హెల్త్ రిలేటెడ్ ఇమేజెస్ ఉంటాయి కదా, లైక్ లేడీస్ అవి అవును సార్. అలా పెడితే ఇంకా సూపర్ గా ఉంటుంది. డాక్టర్ పేషెంట్ అట్లా ఇద్దరు అవును, ఉన్నట్టు. అలాగే ఓకే సార్. అలాగే. ఓకే సార్. అప్ టు 20% ఆఫ్. మనం ఇక్కడ అడ్మిషన్ కాబట్టి 20% ఆఫ్ అవసరం లేదు మనకి. ఎలా పెట్టొచ్చు అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఫెసిలిటీస్ అండ్ వాళ్ళ దగ్గర ఉన్న లైక్ గొప్పదనం ఉంటాయి కదా. అట్రాక్షన్స్. సో అట్రాక్షన్ పెడితే చాలు మనకి. అండ్ రిజిస్ట్రేషన్ ఓపెన్ అలా పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ మనం అప్ టు 20% అంటే అది 80 బిజినెస్, బట్ సమ్ టైమ్స్ చూసిన వాళ్ళకి ఓకే వీళ్ళు మనీ మైండ్ గా ఉండాలని ఫీల్ అవుతుంది. ఓకే సార్. ఓకేనా, గుడ్ సార్. ఓకే సార్. ఓకే, ఇంకా నెక్స్ట్ ఎవరు థ్యాంక్ ఉన్నారు? యూ సార్. థ్యాంక్ యూ. సో శివ సార్ తయారుగా ఉన్నారు. ఎస్ లక్ష్మణ్ చెప్పండి. ఓకే, ఎస్ శివ. సో అన్మ్యూట్ చేసుకోండి శివ. Sir, good afternoon, sir. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ శివ. ఎస్. సో ఓవరాల్ మీరు 5 పోస్టర్స్ పెట్టారు కదా, ఇది మీదే కదా డిజైన్స్? Yes, sir. Nade, sir. ఓకే, ఫైన్. సో ఈ పోస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాం, చెప్పండి. సో దేనికి చేశారో, ఏ కాన్సెప్ట్ మీది ఇక్కడ? అంటే ఒక సాఫ్ట్ టైప్ సార్. ఇప్పుడు ఐ ఐటీ ఇండస్ట్రీలో చాలా టైప్స్ ఉంటాయి సార్. ఇప్పుడు డెవలపర్ ఉంటుంది, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, ఇలా చాలా ఉంటాయి కదా సార్. ఇప్పుడు డిజైనర్స్, తర్వాత అవును. సపోర్టింగ్ రోల్స్ చాలా ఉంటాయి సార్ ఇలా. అందులో వచ్చేసి ఇక్కడ నేను జస్ట్ సార్ ఇక్కడ మెన్షన్ చేయలేదు, బట్ మెయిన్ ఏంటంటే అనేసి తర్వాత అందులో వచ్చేసి ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ గురించి నేను లైట్ గా తీసుకున్నా సార్ ఇక్కడ. అంటే ఆ ఓకే. కాన్సెప్ట్ సార్. ఇందులో ఏంటంటే ఫస్ట్ నా లోగో మెన్షన్ చేశాను, శివసాయి సాఫ్ట్ టెక్ అనేసి. బాగుంది. సార్ తర్వాత బట్ ఇలాంటి లోగోస్ మనం పెట్టినప్పుడు ఏంటి వస్తుందంటే సమ్ టైమ్స్ లీగల్ ఇష్యూస్ వస్తుంది. మనం కొన్ని లోగోస్ ఐకాన్స్ మనం వాడలేం. కాపీరైట్ ఇష్యూస్ లైక్ రిలీజియస్ వైస్ అండ్ సమ్ లైక్ వెల్ ఎస్టాబ్లిష్ నేమ్స్ అన్ని మనం వాడలేము. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ఓకే సార్. సార్ అందులో వచ్చేసి ఇక్కడ హైరింగ్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు కొన్ని నీడ్స్, క్వాలిఫికేషన్స్, కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఒక్కొక్కలా పెడతాయి సార్ ఇక్కడ మెయిన్ గా. నేను ఇక్కడ హైరింగ్ చేస్తున్నప్పుడు ఈ నీడ్స్ అనేసి మెన్షన్ చేసి కొన్ని పెట్టాను సార్. అంటే ఏమేమి ఇక్కడ మాకు అవసరం అనేసి కంపెనీకి. ఓకే ఓకే. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ నేను మెన్షన్ చేశాను సార్. ఇక్కడ ఓన్లీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఆర్ అవైలబుల్ అనేసి. ఎక్కడ మెన్షన్ చేశారు సార్ టెక్స్ట్? లో మస్ట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎస్ఈఓ. ఓకే, ఇక్కడ ఈ డిజైన్స్ లో 2 పాయింట్ ఉంది శివ. ఒకటి ఏంటంటే అలైన్మెంట్ కొంచెం మీరు చూడాలి, ఇంకొకటి కంటెంట్ వైజ్ కొంచెం ఇంప్రూవ్ చేయాలి. మీరు కరెక్ట్ గా పెట్టారు, బట్ వి నీడ్స్ బదులు మనం ఇంకా ఏదైనా ట్యామ్ వాడచ్చు. కరెంట్ ఓపెనింగ్స్ ఆర్ కరెంట్ పొజిషన్స్. యా, ఓకేనా? Okay, అండ్ sir. డైరెక్ట్ నేమ్ పెట్టండి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మస్ట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎస్ఈఓ. ఇలా కాకుండా మనకి డిజిటల్ మార్కెటింగ్ పర్సన్ కావాలి, అదే కదా మీ మెయిన్ గోల్. ఎస్ సార్. సో అప్పుడు వీఆర్ హైరింగ్ ఆర్ హైరింగ్ డిజిటల్ మార్కెటింగ్ పర్సన్, అలా ఒకటి మెయిన్ హెడింగ్ పెట్టేస్తే ఆ తర్వాత ద పర్సన్ మస్ట్ హ్యావ్ అని పెట్టి మీరు ఇవన్నీ పెట్టొచ్చు. యా, ఆ ఫైన్ సార్. రిక్వైర్డ్ ఫీచర్స్, ఆ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ అలా మీరు పెడితే కరెక్ట్ గా ఉంటుంది. యా, ఓకేనా? దెన్ ఇక్కడ లొకేషన్స్ ఉంది చూసారా, ఇవి ఇలా కాకుండా కొంచెం నీట్ గా ఒకే లైన్ లో వచ్చుంటే బాగుంటాయి. కొంచెం ఐకాన్స్ వాడండి. ఓకే సార్. ఫోన్ నంబర్స్ దగ్గర ఫోన్ నంబర్ ఐకాన్స్, తర్వాత ఇక్కడ వెబ్సైట్ పక్కన వెబ్సైట్ ఐకాన్స్ మీరు వాడినప్పుడు ఇంకా బాగుంటుంది. ఈ Okay, డిజైన్ వైజ్ sir. ఓకే. స్టార్టింగ్ మీరు ఎలా చేసింది చాలా చాలా గ్రేట్ అందరూ. స్టిల్ ఇవి ఇన్పుట్ లాగా తీసుకోండి ఇంకా ఇంప్రూవ్ చేయండి. ఓకేనా? ఓకే సార్. ఎందుకంటే మార్కెటింగ్ పోస్టర్స్ లో మెయిన్ థింగ్ కంటెంట్ ఇస్ ఇంపార్టెంట్.
మనం అక్కడ యా మనం చెప్పిన పాయింట్ క్లియర్ గా కన్వే అవ్వాలి వాళ్ళకి. ఆ పోస్టర్స్ వస్తాయంటేనే ఓకే, ఈ పర్టికులర్ థింగ్స్ కోసం ఈ పోస్టర్ ఉంది కన్వే అవుతానే అది రీచ్ అవుతుంది. ఎస్ సార్ ఓకేనా? ఎస్ సార్ ఓకే, నెక్స్ట్. ఎస్. సార్ మీరు 5 చిన్న టాపిక్స్ లో నాకు 4 టైప్స్ ఆఫ్ వీటి గురించి నాకు అంత అవేర్నెస్ లేదు. ఓకే. ఓకే. జస్ట్ ఇది అంటే మీరు చెప్పారనేసి చేశాను, ఎక్కువ ప్రెజర్ తీసుకోకుండా. ఓకే. సార్ ఇందులో నాకు ట్రావెలర్స్ పైన ఎక్కువ అవేర్నెస్ ఉంది సార్ ఇక్కడ. సో అందుకనేసి నేను దాన్ని చాలా అంటే పర్సనల్ గా తీసుకొని ఎడిట్ చేశాను. ఓకే. ఇవన్నీ జస్ట్ బేసిక్ ఎడిట్ చేసేస్తారు అంతే సార్. ఓకే. సో ఇక్కడ మీరు రూమ్స్ మెన్షన్ చేశారు, డీలక్స్ రూమ్, సూట్ రూమ్. ఎస్ సార్. తర్వాత ఇక్కడ మన మెయిన్ లోగో అనేది డామినేట్ అవుతుంది, అర్థమవుతుంది కదా? అర్థమవుతుంది సార్. అదే మనకు అంత పెద్ద అవసరం లేదు ఇక్కడ. అది జస్ట్ ఏదో కార్నర్ పెట్టేసి ఇంకా మేబీ వీళ్ళ ఫెసిలిటీస్ మీరు పెట్టచ్చు, వీళ్ళ దగ్గర ఉన్న అమెండిటీస్ పెట్టచ్చు, ఆర్ సంథింగ్ నియర్ బై టూరిస్ట్ అట్రాక్షన్ పెట్టచ్చు. పర్టికులర్ హోటల్ నుంచి మీకు ఒక 10 కిలోమీటర్లు ఈ ప్లేస్ ఉంది, 10 కిలోమీటర్లు ఈ ప్లేస్ ఉంది, సంథింగ్ Yeah. పర్టికులర్ హోటల్లో ఇలాంటి ఫెసిలిటీస్ ఉంది, అలా పెడితే బాగుంటుంది. యా ఓకే సార్ ఫైన్. ఓకే. సో ఇది ట్రావెల్స్. ఎస్ సార్. ఇది యాక్చువల్లీ సరే. బాగుంది. థ్యాంక్ యూ సార్. చెప్పండి. సార్ ఇదేంటంటే రిలీజియస్ పరంగా ఒక ట్రావెలర్స్ ఉంటారు కదా సార్, ఇప్పుడు చాలా టైప్స్ ఉంటారు రిలీజియస్ అడ్వెంచర్ ఇలా. సో ఇందులో నేను రిలీజియస్ బేస్లో ఒక టెంపుల్ విజిట్ తీసుకున్నాను సార్, సౌత్ ఇండియా టెంపుల్స్. ఓకే. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ట్రెండింగ్ లో సౌత్ ఇండియా టూర్స్ ఎక్కువ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు సార్ ఇప్పుడు మెయిన్. అవును. సో అందుకనేసి ఇందులో నేను తమిళనాడు స్టేట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే. ఎందుకంటే ద టెంపుల్ సిటీ ఆఫ్ ఇండియా అనేసి తమిళనాడు అంటారు. అవును. సో ఇక్కడ నేను 9 days 8 nights ప్లాన్ చేసా, టోటల్ గా 9 days సార్ ట్రిప్ ఇది. ఓకే. విత్ లో బడ్జెట్ సార్, ఇది ఓకే. చాలా లో బడ్జెట్ సార్ ఇన్ని రోజులకు. సో ఇక్కడ బడ్జెట్ ఓకే, బట్ అది ఎంత మందికి మనం మెన్షన్ చేయాలి? సో బడ్జెట్ 7,000 ఓకే, అది పర్ హెడ్ ఆర్ గ్రూప్? ఇది పర్ హెడ్ సార్. ఓకే, అదే ఇక్కడ మిస్ అవుతుంది చూస్తారా, కస్టమర్ అక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా? అది ఒక పాయింట్. మనకి ఎప్పుడైనా సరే ప్రైసింగ్ మనం మెన్షన్ చేస్తే ఆ ప్రైసింగ్ క్లియర్ గా ఉండాలి, ఏ పోస్టర్ అయినా సరే. అప్పుడే ఆ కస్టమర్ వచ్చినప్పుడు డిసప్పాయింట్ అవ్వరు. సమ్ టైమ్స్ వాళ్ళు 7,000 ఓకే బెస్ట్ డీల్ గా ఉంది, ఒకసారి వింటామని వింటే మనం పర్ పర్సన్ 7,000 అన్నప్పుడు వాళ్ళు డిసప్పాయింట్ అయిపోతారు. యా సో జస్ట్ వాళ్ళ దగ్గర ఒక 4 మెంబర్స్ ఉంటే 28,000 అయిపోతాయి కదా. ఎస్ సార్. సో అందుకే మనం ఎప్పుడైనా సరే ప్రైసింగ్ చాలా చాలా క్రూషియల్ పార్ట్, అది కరెక్ట్ గా వాడాలి మనం. యా ఓకే. దెన్ ఎలా చేయాలంటే ఇక్కడ అలైన్మెంట్ కొంచెం మీద రీఅరేంజ్ చేయొచ్చు. Yes, sir. 9 days 8 night అనేది విజిబిలిటీ తక్కువ ఉంది మనకి ఇక్కడ. యా ఓకేనా? తర్వాత Okay, ఈ sir. బడ్జెట్ ని కొంచెం ఇక్కడ సెంటర్ లో తీసుకొచ్చిన తర్వాత కొంచెం ఇవన్నీ అలైన్మెంట్ రీవర్క్ చేయండి, బాగుంటది. అండ్ ఇక్కడ అన్నెసెసరీ థింగ్స్ ఉంది కదా, అవన్నీ తీసేయండి. ఓకే సార్. ఎందుకంటే మనకి అన్ని ఇమేజెస్ ఫ్రీగా దొరకదు, కాపీరైట్ ఇష్యూ వస్తుంది, మనం పబ్లిష్ చేయలేము. ఓకే ఓకేనా? ఓకే సార్. ఈ కింద ఉన్న ఇది బాగుంది యాక్చువల్లీ, యా సార్. బట్ మీరు కేరళ ఫోటోస్ కూడా పెట్టేశారు, కేరళ, అయోధ్య, సౌత్ ఇండియన్ అని. ఓకే. సో నెక్స్ట్ వన్. ఎస్ శివ. సార్ ఇదేంటంటే ఒక ఆన్లైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని స్టార్ట్ చేసినప్పుడు అందులో ఏముంటుంది అనేసి సార్ ట్యూటోరియల్స్ వచ్చేసి ఓకే. ఇందులో ఏంటంటే ఓన్లీ ఆన్లైన్ ట్యూషన్ సార్ ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, హిస్టరీ అనేది నేను మెన్షన్ చేసి సబ్జెక్ట్స్ జస్ట్ ఇక్కడ ఏమేమి ఇస్తున్నాం మేము టీచింగ్ అనే దానిపైన నేను క్రియేట్ చేశాను సార్ అంతే. ఓకే. ఓకే. సో ఇక్కడ అలైన్మెంట్ ఫస్ట్ పాయింట్. ఓకేనా? అలైన్మెంట్ ఇంకా కొంచెం మీరు చూడాలి. తర్వాత ఆన్లైన్ ట్యూటరింగ్ ఫార్ ఏ స్టాండర్డ్ నుంచి ఏ స్టాండర్డ్ అది పెట్టాలి కదా. యా తర్వాత టైమింగ్ కావాలి మనకి. సో ఏ లైక్ సమ్ టైమ్స్ కొంత ట్యూషన్ ఎలా ఉంటుంది, 6 to 7 ఉంటుంది, ఆర్ 8 to 9 ఉంటుంది. ఆ టైమింగ్ ఇంపార్టెంట్, డేట్ ఇంపార్టెంట్, లైక్ ఏ స్టాండర్డ్ నుంచి ఏ స్టాండర్డ్. యా సార్. ఓకేనా? ఇది కాకుండా కొంచెం మనం షోకేస్ చేయాలి. ఇప్పుడు పర్టికులర్ శివ సాయి దగ్గర ఎడ్యుకేషన్ రావాలంటే శివ సాయి 8 అచీవ్ చేశారు అక్కడ. అలాంటి థింగ్స్ మనం కొంచెం పెడితే బాగుంటుంది. ఓకే సార్. ఓకే. నెక్స్ట్.
చెప్పండి శివ. సార్ ఇది ఏంటంటే ఒక హెల్త్ కేర్ సార్. అంటే సార్ ఇందులో ఏంటంటే మెయిన్లీ ఇది ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ టైప్ సార్ ఇది. ఓకే. ఇందులో మెన్షన్ చేయనివి ఏంటంటే డెంటల్ కేర్, ఈఎన్టీ అనేవి ఇక్కడ ఎక్కువ మెన్షన్ చేశాను సార్ నేను. అంటే ఓకే. వీటిపైన ఎక్కువ తీసుకుంటూ అంటే ఇంట్రెస్ట్. ఇందులో ప్రొఫెషనల్ డాక్టర్ అండ్ జనరల్ చెకప్ కూడా నేను యూజ్ చేశాను సార్ ఇక్కడ. ఓకే. ఓకే. సో ఇది ఇక్కడ నేను మెన్షన్ చేయడం జరిగింది సార్ అంతే. 2 టైమ్స్ ఎందుకు లోగో పెట్టారు ఇక్కడ? సార్ 2 టైమ్స్ పైన ఒక లోగో ఉంది, కింద ఒక లోగో ఉంది. సార్ ఇక్కడ సార్ నాకు అర్థం కాలే అది. సో ఇక్కడ శివ సాయి అండ్ పార్ట్నర్స్ ఉంది, తర్వాత sir. శివ సాయి మెడికో ఉంది. సార్ ఇదేంటంటే శివసాయి మెడికో అనేది అంటే హెడ్ బ్రాంచ్ ఒక లోగో టైప్ పెట్టాను సార్ నేను. ఉమ్. అందులో సబ్ బ్రాంచ్ వచ్చేసి శివసాయి అండ్ పార్ట్నర్స్ ఒక ఇది స్టార్ట్ చేస్తున్నట్టు. ఉమ్. ఆ ఇక్కడ విధంగా ఏంటవుతుంది అంటే మనకి ఫీల్ దొరకడం లేదు యాక్చువల్లీ ఎవరిది ఇది, అది మనకి మెయిన్. ఇప్పుడు ఎప్పుడన్నా సరే మెయిన్ లోగో అనేది టాప్ లో ఉండాలి. లైక్ Okay. పార్ట్నర్స్ కానీ కో బ్రాండెడ్ కానీ ఫోటోలో లో ఉండాలి. యా ఓకేనా? ఓకే సార్. అది కాకుండా ఇంకా బుక్ నౌ. సో యాక్చువల్లీ బుక్ నౌ రాదు కదా ఇక్కడ. సో గెట్ కన్సల్టెంట్ పెడితే బాగుంటది. కన్సల్ట్ Okay. నౌ. యా ఇది హాస్పిటల్ కాబట్టి బుక్ నౌ కన్నా కన్సల్ట్ నౌ ఆర్ అది లిటిల్ వర్డ్స్ పెడితే ఇంకా బాగుంటది. ఓకే సార్ ఫైన్. ఓకేనా? ఎస్ సార్. సో గుడ్ జాబ్ శివ. థ్యాంక్ యూ సార్. ఓకే, ఇంకా హారిక, నందిని, దర్శిని, కాసిం, రైస్ యువర్ హ్యాండ్ మీరు ఉంటే. రాహుల్, టూరిజం పోస్టర్ రాలేదు నాకు, మీరు ఒకసారి మళ్ళీ షేర్ చేయండి. ఎస్ హారిక. సార్ గుడ్ మార్నింగ్ సార్. Ah. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ హారిక. ఎస్. సో ఇది వీడియోస్ వేస్తారా? సార్ ఓకే, అవును నా సార్. స్క్రీన్ తెలుస్తుందా? ఎస్ సార్. సో ఎక్స్ప్లెయిన్ చేయండి హారిక. సో ఈ పోస్ట్ దేనికోసం, ఎలా చేశారు, ఎందుకు చేశారు? సార్ ఆన్లైన్ క్లాసెస్ సార్, పైథాన్, జావా, ఏఐ ఆన్లైన్ ఓకే. క్లాసెస్ గురించి చేశాను సార్. ఈ టైం నుంచి ఈ టైం వరకు అనేసి ఓకే. ఓకే. ఈ డేలో ఉంటాయి అనేసి చేసేసాను జస్ట్. ఓకే. సో దీనిలో కొన్ని థింగ్స్ మిస్ అవుతుంది. ఏంటంటే ఫస్ట్ పాయింట్, ప్రాపర్ అలైన్మెంట్ లేదు ఇక్కడ. ఓకేనా? ఎస్ సార్. సో అలైన్మెంట్ అనేది ఎందుకు లేదంటే కొన్ని టెక్స్ట్ చాలా చిన్నగా ఉంది, కొన్ని టెక్స్ట్ చాలా పెద్దగా ఉంది. సో అలానప్పుడు ఆ యూజర్ కి క్లమ్సీ ఫెయిల్ అవుతుంది. ఫోన్ లో చేసిన దానా కొంచెం టఫ్ గా అనిపించింది సార్ చేసేటప్పుడు అందుకు. కరెక్ట్, మీరు ట్రై చేసింది చాలా పెద్ద విషయం. ఓకేనా? బట్ ఇవన్నీ ఇన్పుట్స్, నెగటివ్ కాదు. మీరు ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయడానికి నేను చెప్తున్నా ఇవన్నీ. ఓకే సార్. ఓకేనా? ఇవన్నీ మీరు నోట్ చేసుకొని మళ్ళీ మళ్ళీ ఇంప్రూవ్ చేస్తే తప్పకుండా మీరు నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతారు మీ కెరియర్ లో. థ్యాంక్ యూ సార్. ఓకేనా? సో ఇక్కడ ఇంకా 8 పెట్టారు, ఆన్లైన్ క్లాసెస్, పైథాన్, జావా. సో ఇక్కడ రిజిస్టర్ నౌ బదులు ఇక్కడ కూడా మీరు గెట్ కన్సల్టెంట్ ఆర్ సంథింగ్ రిలేటెడ్ పెడితే బాగుంటుంది. ఓకే సార్. దెన్ ఆన్లైన్ క్లాసెస్ ఒక సైట్ పెట్టేసి టాపిక్స్ అని పెట్టేసి పైథాన్ లోగోస్ వాడాలి మీరు. ఇలా మీరు Okay, టైప్ sir. చేయకుండా ఆ పర్టికులర్ లోగోస్ ఉంటాయి కదా, టెక్ లోగోస్ వాడితే ఇంకా చాలా మందికి అది అర్థం అవుతుంది. ఓకే, ఈ పర్టికులర్ టాపిక్ వాళ్ళు చెప్తున్నారని. ఓకే సార్. ఓకేనా? నెక్స్ట్ పోస్ట్. ఎస్, ఇది బాగుంది యాక్చువల్లీ. థ్యాంక్ యూ సార్. సో ఫోన్ లో మీరు చేశారు కదా, అది అవును సార్. చాలా బాగుంది. చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను చూసిన మా కాలేజ్ పక్కనే సన్ రైజ్ హాస్పిటల్ ఉంది సార్. అక్కడ దొరికే ఫెసిలిటీస్ అవి తీసుకొని గూగుల్ అందుకు కొంచెం మ్యాటర్ గ్యాదర్ చేసి అందుకు చేసేసా ఇది. ఓకే. ఓకే. సన్రైజ్. మీరు వాళ్ళని అప్రోచ్ అవ్వండి ఒకసారి, డైరెక్ట్ గా వెళ్ళి అప్రోచ్ చేసుకొని ఈ పోస్టర్స్ చూపించండి. సో పోస్టర్స్ చూపించి మీరు మాట్లాడండి. సో ఇలాగా పోస్టర్స్ మీకు కావాలంటే చెప్పి మేము డిజైన్ చేస్తామండి. మేబీ వాళ్ళు మీకు ఫ్రీలాన్సింగ్ ఇవ్వచ్చు.
ఓకే ఓకేనా? సార్. సో ఓకే దీనిలో సార్. ఇంకా కొంచెం మనం ఆ కలర్ కాంబినేషన్ మనం చేంజ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు లోగోలో ఉన్న కలర్సే మనం కొంచెం వాడితే బాగుంటది. లోగోలో 3 కలర్స్ ఉంది చూసారా? ఆ 3 కలర్స్ మీరు ఎస్ ఇంకా సార్. ఒక 2, 3 ప్లేస్‌లో మీరు చేంజ్ చేసి ఉండొచ్చు. బాగుంటది. ఎస్ సార్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఓకే మోర్. సో ఇన్‌స్టెడ్ ఆఫ్ మోర్ ఇన్ఫర్మేషన్ మీరు కాంటాక్ట్ డీటెయిల్స్ పెట్టుంటే బాగుంటది. కాలింగ్ డీటెయిల్స్ ఉన్నాయి సార్ పక్కనే. లేదా టెక్స్ట్ చెప్తున్నా. మోర్ ఇన్ఫర్మేషన్ టెక్స్ట్ బదులు మీరు కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ పెట్టుంటే కరెక్ట్‌గా ఉంటది అక్కడ. ప్లస్ ఈ వెబ్‌సైట్ చూస్తారా? వెబ్‌సైట్ కొంచెం క్లియర్‌గా లేదు. స్పేస్ రాదు యాక్చువల్లీ. ఏ డొమైన్ నేమ్‌లో స్పేస్ రాదు మనకి. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. ఓకే. నెక్స్ట్ చెప్పండి. ఇది సార్ ఇది ఆల్రెడీ నేను ఇంతకుముందు వేరే ఇంటర్న్‌షిప్ ట్రై చేసినప్పుడు వాళ్ళు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. అది ఆ హ్మ్. టైంలో నేను చేసినది ఇది సార్. ఓకే. ఓకే. బట్ ఇక్కడ అలైన్‌మెంట్ అసలు లేదు. చూసారా? యెస్ సార్. సో నెక్స్ట్ టైమ్ మీరు అలైన్‌మెంట్ కూడా ఇంప్రూవ్ చేయాలి. అండ్ కొంచెం అట్రాక్టివ్‌గా చేయాలి. ఈ పోస్టర్ చూడండి. ఈ పోస్టర్ చూడండి. మీరే కంపేర్ చేయండి. అవును సార్. ఓకేనా? ఓకే సార్. ఓకే. నెక్స్ట్ చెప్పండి. హోటల్ ప్రోమో. ఏంటి అసలు ఏం లేదు ఇక్కడ. ఒక ఫోటో పెట్టారు, నేమ్ పెట్టారు అంతే. ఇలా అంటే ఎలా బుకింగ్ అవుతది ఆ పర్టిక్యులర్ హోటల్‌కి? సార్ నాకు హోటల్ దాని మీద అస్సలు బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా లేదు సార్ ఇంతవరకు. ఎలా చేయాలి? ఏం చేయాలి? దానికి ఐడియా రెఫరెన్స్ చూడాలి కదా! ఎప్పుడైనా సరే అందరికి చెప్తున్నాను మనకి అందరికి అన్ని టాపిక్స్ తెలీదు. ఇనిషియల్‌గా ఏ టాపిక్ వచ్చినా సరే మనం ముందు రెఫరెన్స్ తీయాలి. సో వాళ్ళు కాంపిటీటర్ ఉంటారు. మార్కెట్‌లో ఉన్న హోటల్స్ ఎలా చేశారు? వాళ్ళకి ఎలా ఆల్రెడీ ఉన్న ఏజెన్సీ మార్కెటింగ్ చేస్తున్నారు. ఆ ఏజెన్సీ ఎలా చేశారు? దెన్ దాని నుంచి మనం ఒక ఐడియా గ్యాదర్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఒక స్ట్రాటజీ బిల్డ్ చేయాలి. ఓకే. ఇలా చేస్తే బావుంటది. ఇలాంటి కంటెంట్ పెడితే బావుంటది. ఇలా డిజైన్ పెడితే బావుంటదని మనం ఒక స్ట్రాటజీ బిల్డ్ చేయాలి. ఓకేనా? ఓకే సార్. ఓకే. సో ఎక్స్‌ప్లోర్ అరకు. యెస్. దీనిలో కూడా అండి ఇన్ఫర్మేషన్ చాలా లాగ్ అవుతుంది. ఓకే సార్. ఓకే. గుడ్ జాబ్ హారిక. ఇంకా నెక్స్ట్ నందిని, మహమ్మద్ కాసిం, దర్శిని ఉన్నారా? హాయ్ హాసిం. హలో సార్. యాహ్! హాయ్. ఒక్క నిమిషం ఉండండి. సో మీ డిజైనే కదా ఇది? ఎస్ సార్. యెస్. సో ఒక్కటే పెట్టారు? 2 పెట్టి ఉన్నాను సార్. ఇంకోటి టూరిజం రిలేటెడ్ ఒకటి ఫార్వర్డ్ చేశాను సార్. ఇప్పుడు చేశారా? ఆ రోజే చేశాను సార్. ఓకే. నేను చెక్ చేస్తాను. సో ఇది ఎక్స్‌ప్లెయిన్ చేయండి. అదే ఒక మెడికల్ సెంటర్ రిలేటెడ్ అక్కడ ఎట్లా సర్వీస్ చేస్తారు అని చెప్పి సార్. ఓకే. బట్ ఇక్కడ ఎప్పుడైనా సరే మెడిసిన్స్ కానీ, ఎడ్యుకేషన్ కానీ మనం డిస్కౌంట్ పెట్టకుండా ఉంటే బెటర్‌గా ఉంటది. ఓకే సార్. అదే సమ్‌టైమ్స్ నెగెటివ్‌గా వెళ్ళొచ్చు వాళ్ళకి ఫీల్ అనేది. ఓకే. మెడిసిన్స్ మనం ఎలా చేయాలంటే మాక్సిమం లైక్ మన దగ్గర ఉన్న ఫెసిలిటీస్ అండ్ మనం చేసిన సక్సెస్ రేట్స్ ఉపయోగించొచ్చు. ఇదే మెడికల్ అనుకోండి మనం పెట్టొచ్చు. ఓకే. పర్టిక్యులర్ మెడిసిన్ మనం ఆఫర్ ఇస్తున్నాం. బట్ మెడికల్ సెంటర్ అన్నప్పుడు అది ఒక హాస్పిటల్ కదా! సో అప్పుడు మనం అక్కడ లైక్ 30%, 40% ఆఫర్ పెట్టినప్పుడు వాళ్ళకి మైండ్ సెట్ ఎలా ఉంటే ఓకే. వీళ్ళు మనీ మైండెడ్ అలా ఒక ఫీల్ ఇస్తది. ఓకే సార్. ఓకేనా? సో అది ఇంకొకసారి నాకు షేర్ చేస్తారా?
ఓకే సార్. ఆ పోస్టర్ షేర్ చేయండి, నేను మళ్ళీ మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తాను. అలాగే. సో రాహుల్, ఒకసారి రైస్ యువర్ హ్యాండ్. ఎస్, ఒక్క నిమిషం రాహుల్, నీ పోస్ట్ ఓపెన్ చేస్తాను. ఓకే సార్. ఫస్ట్ వన్ సార్, ఫస్ట్. ఎస్ రాహుల్, ఇక్కడ వి yes. ఆఫర్ అకామిడేషన్, బ్రేక్ఫాస్ట్, ట్రాన్స్పోర్టేషన్, టూర్ గైడ్. సో ఇక్కడ మీకు 3 థింగ్స్ మిస్ అవుతుంది, ఓకేనా? ఫస్ట్ ఒకటి, ఇమేజ్ క్వాలిటీ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 3 ఇమేజ్ బాగా పెట్టారు, బట్ ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ చూసారా, బ్లర్ అయిపోయింది. అవును సార్, అవి ఎక్కువ దొరకలేదు సార్ ఎక్కడ, వితౌట్ Hmm. కాపీరైట్. అన్ని Okay. కాపీరైట్ ఉండేసరికి ఇంకా అది పెట్టేసి. ఓకే ఓకే. తర్వాత 2 nights ప్లస్ 1 day స్టార్టింగ్ పర్ పర్సన్. ఓకే, అది కరెక్ట్ గా పెట్టారు. అండ్ అది 2 nights 1 day ఇంత పెద్దగా అవసరం ఉండదు మనకి, షార్ట్ టర్మ్ పెడితే చాలు మనకి, ఓకేనా? తర్వాత Okay. వి ఆఫర్ అకామిడేషన్, బ్రేక్ఫాస్ట్, ట్రాన్స్పోర్టేషన్, టూర్ గైడ్ అలా కాకుండా ప్యాకేజ్ ఇన్క్లూడ్ Okay. పెట్టండి అది. ప్యాకేజ్ ఇంక్లూడా సార్? అవును, వి ఓకే సార్. ఆఫర్ అంటే అది సర్వీస్ కింద వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ 3600 రూపీస్ కి మీరు ఇవన్నీ ఇస్తున్నారని మెన్షన్ చేశారు కదా, అదే మీ మోటివ్. అవును సార్, అవును సార్. సో అప్పుడు ద ప్యాకేజ్ ఇన్క్లూడ్ అని పెడితే కదా వాళ్ళకి తెలుస్తుంది. ఇది ఎలా వస్తుందంటే, సమ్ టైమ్స్ ఇది సర్వీసెస్ కింద, ఓకే ఈ పర్టికులర్ సర్వీస్ అని ఫ్రీ వాళ్ళు సర్వీస్ చేస్తారని అనేది. ఫీల్ ఓకే సార్, అవుతుంది. ఓకే సార్. ఓకే. తర్వాత ఇక్కడ కొంచెం అలైన్మెంట్ గ్యాప్స్ ఉంది చూసారా, బుక్ నౌ అండ్ స్కాన్ హియర్ ఫార్ మోర్. అవును సార్. కొంచెం డల్ గా ఉంది ఈ ఫోటోస్ బ్యాక్గ్రౌండ్ కలర్ తో Ah, ఉన్నప్పుడు, బట్ మీ ఓకే సార్. కాన్సెప్ట్ ఇస్ ఓకే. కొంచెం ఇంప్రూవ్ ఓకే చేస్తే సార్. ఇదే ప్రొఫెషనల్ అయిపోతుంది. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ రాహుల్. థ్యాంక్ యూ సార్. ఎస్ కాసిం. సో మిగతా అందరు రాలేదా ఇంకా? లైక్ నందిని, దర్శిని, ఎస్ జే ప్రకాష్, చెప్పండి. లైక్ రేస్ యువర్ హ్యాండ్, అన్మ్యూట్ చేస్తాను. సో కాసిం, రేస్ యువర్ హ్యాండ్. ఓకే, సో మీ పోస్టర్ ఓపెన్. ఎస్ కాసిం. ఇట్స్ అదే సార్. ఓకే, ఇక్కడ లోగో పెట్టడం మర్చిపోయాను సార్, లైక్ బెజవాడ ట్రావెల్స్ అనేది. అంటే
ఎవరైనా విజయవాడని టూర్ చేయాలనుకున్న వాళ్ళ కోసం సార్ ఇది. ఓకే. విజయవాడలో ఉన్నవి ఇంకా ఇక్కడ దగ్గరలో ఉన్న ప్లేసెస్ని విజిట్ చేపించి అకామిడేషన్, ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్ ప్రొవైడ్ చేయడం సార్. ఓకే. ఓకే. సో ఇక్కడ కలర్ కొంచెం డామినేట్ చేస్తుంది. ఓకే సార్. సో సార్ ఈ టెక్స్ట్ కింద ఉన్న టెక్స్ట్ కన్నా ఆ బ్యాక్గ్రౌండ్ కలరే చాలా డామినేట్ అవుతుంది. ఓకే సార్. ఇంకా ఆ టూరిస్ట్ ప్లేసెస్ పెట్టుంటే బాగుంటది యాక్చువల్లీ. ఓకే సార్. అలాగే సార్. ఓకే. ఇంకా పర్ పర్సన్ స్టార్టింగ్ రేట్ ప్లస్ ఇక్కడ డేట్ అదే టైం లైన్ మిస్ అవుతుంది సార్. లైక్ ఎన్ని డేస్ ఎన్ని నైట్స్ వస్తుంది అది కూడా మిస్ అవుతుంది ఇక్కడ ప్యాకేజెస్. ఓకే సార్. తర్వాత ఈ అలైన్మెంట్ ఎప్పుడైనా సరే ఈ ప్లేసెస్ ఉన్న అలైన్మెంట్ క్లియర్ గా ఉండాలి. ఓకే సార్. ఓకే దట్స్ ఇట్. సో ఇంకా నందిని అండ్ దర్శిని వాళ్ళిద్దరు ఉన్నారా? ఓకే. ఓన్లీ 7 మెంబర్స్ పెట్టారు. మిగతా అందరూ ఎందుకు పెట్టలేదు? సో నెక్స్ట్ క్లాస్ వచ్చినప్పుడు మీరు కంపల్సరీ అందరు పెట్టాలి. ఓకేనా? సో ఓన్లీ 7 మెంబర్స్ పెట్టారు. వాళ్ళకే యాక్చువల్లీ గ్రేట్. వాళ్ళే వాళ్ళ కెరీర్ కోసం ట్రై చేస్తున్నారు ఏదో ఒకటి చెయ్యాలి అని. సో అందరూ జస్ట్ ఒక క్లాస్ అనేది ఒక 1 అవర్ క్లాస్ మనం ఏదో ఒకటి వినాలి అలా కాకుండా మీరు కూడా కొంచెం ఇన్వాల్వ్మెంట్ గా చేస్తేనే కరెక్ట్ గా ఉంటది. సో ఇప్పుడు వీళ్ళ చేసిన డిజైన్స్ అన్ని చూసారు కదా, దీనిలో ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఆ పర్టికులర్ డిజైన్ నేమ్ చెప్పండి, మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే, శివాను క్వశ్చన్. సో వైజాగ్ లో ఎంతమంది ఉన్నారు? సో వైజాగ్ ఉన్న వాళ్ళు కూడా ఇంకొక ఆప్షన్ చెప్తాను. సో వైజాగ్ లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళు బాగా పోస్టర్ డిజైన్ చేస్తే నేను ఇంటర్న్షిప్ నా కంపెనీలో ఓపెనింగ్ ఉంది. సో స్టార్టింగ్ ఇంటర్న్షిప్ వస్తుంది, స్టైఫండ్ వస్తుంది, ఆ తర్వాత ఫుల్ టైం సాలరీస్ వస్తుంది. సో ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటో వాళ్ళు నేను చెప్పిన 5 టాపిక్స్ లో రేపు వచ్చినప్పుడు బాగా డిజైన్ చేసి పెట్టండి. దానిలో 1 or 2% నేను జాబ్ తీసుకుంటాను. ఎస్ సాయి, చెప్పండి.
సో ఎవరికి డౌట్స్ లేవా? ఓకే. సో బేసిక్ లోగోస్ మనం ఎలా చేయొచ్చు అని మీకు ఈరోజు చెప్తాను. ఓకేనా? సో లోగోస్ లో మనకి చాలా టైప్స్ ఉన్నాయి. బట్ ఒక ప్రాపర్ డిజైనర్స్ కాకుండా ఒక బేసిక్ లోగో అనేది మనం క్యాన్వాలోనే చేయొచ్చు. సో అక్కడ లోగో కలర్ కాంబినేషన్ అండ్ లోగో ఐకాన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎలా చేయొచ్చు అంటే ఎస్ జయప్రకాష్. జయప్రకాష్ చెప్పండి. అన్మ్యూట్ చేశాను, మాట్లాడండి. హలో. ఓకే. సో క్యాన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లోగో మీరు టైప్ చేయండి. సర్చ్ బార్ లో లోగో టైప్ చేస్తే మనకి లోగో సైజ్ వచ్చేస్తుంది. ఎస్ ఎస్ జయప్రకాష్ చెప్పండి. ఓకే. సో కమెంట్ చేయండి ఏ టాపిక్ లోగో మనం తయారు చేయాలని, అంటే ఏ ఇండస్ట్రీ. లాజిస్టిక్ కావాలా, ట్రావెల్స్ కావాలా, ఎడ్యుకేషన్ రిలేటెడ్ కావాలా? ఓకే, ట్రావెల్స్. ఇంకా ఓకే, ట్రావెల్స్ వెళ్ళిపోతుంది. సో మనకి ట్రావెల్స్ లోగోస్ కావాలి. యాక్చువల్లీ ట్రావెల్స్ లోగో అన్నప్పుడు చాలా చాలా ఈజీ. లైక్ సమ్ కైండ్ ఆఫ్ వెహికల్స్ కానీ సమ్ కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ కానీ మనం వాడచ్చు. సో ఇక్కడ మనం ట్రావెల్ లోగోని టైప్ చేస్తానే మనకి చాలా ఆప్షన్స్ వస్తుంది. ఇది ఒక మోడల్ ఉంది, ఇది ఒక మోడల్ ఉంది. సో ఒక 1 2 3 4 5 తీసుకున్నాం. ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎలాంటి ఐకాన్స్ కావాలి, ఆ ఐకాన్స్ అని మనం ముందే డిసైడ్ చేసుకోవాలి. ఏ లోగో వెళ్ళొచ్చు, ఈ లోగో బాగుంది యాక్చువల్లీ. సో అప్పుడు మనం ఇది తీసుకొని ఇక్కడ ఉన్న ఫాంట్ మనకు నచ్చనిది తీసుకోవచ్చు. వద్దు, లైక్ ఇంకా ఈ ఫాంట్ బాగుంది, సో ఇది జస్ట్ కాపీ చేసుకొని షిఫ్ట్ ప్రెస్ చేసుకొని సో ఇది చిన్న చేసుకుంటాం. సో మాక్సిమం మనం లోగోస్ చేసినప్పుడు రెక్టాంగులర్ చేస్తేనే బెటర్. ఇలా పెడితే ఏమవుతుంది, ఆ ప్లేస్ అనేది చాలా పెద్దది అయిపోతుంది. సో ఇక్కడ ఈ లోగో పెట్టేసి ఈ కలర్ చేంజ్ చేస్తే మేబీ మ్యాచ్ అవ్వచ్చు ఆ లోగో. సో ట్రావెల్స్ నేను చెప్పండి. కీర్తి రాయల్. ఎస్ కీర్తి, యాక్చువల్లీ లోగోస్ అండ్ ఏ ఇమేజ్ అయినా సరే కాపరేట్ వస్తుంది. సో మనం ఇప్పుడు క్యాన్వాల్ చేసిన ఇమేజ్ అని మనం నార్మల్ యూసేజ్ వాడుకోవచ్చు తప్ప మనం ఎవరికి సేల్ చేయలేం. అండ్ ఇది ట్రేడ్ మార్క్ మనం తీసుకోవడానికి అవ్వదు.
అవును కీర్తి, ఇవి అని మనం క్యాన్వాలోనే చేస్తాం. సో ఇప్పుడు ఒక లోగో తయారైంది మనకి. ఏదర్ ఇది కాకుండా ఇది ఈ ఐకాన్ బాగాలేదంటే జస్ట్ ఇది మనం డూప్లికేట్ చేసుకొని ఇంకా ఐకాన్స్ మనం తీసుకోవచ్చు. ఎలిమెంట్స్కి వెళ్ళి ట్రావెల్ లోగో ఐకాన్ పెడితే కొన్ని ఐకాన్స్ వస్తుంది. ఫ్రీ ఐకాన్స్ ఉంటుంది, అది మనం వాడుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ దొరకలేదంటే మీకు ఇక్కడ డిజైన్స్ లోనే దొరుకుతుంది. యాడ్ పేజ్ క్లిక్ చేసుకుని ఇక్కడ చాలా ఐకాన్స్ ఉంటాయి కదా, అది క్లిక్ చేసుకోవాలి మనం. కీర్తి, మీరు మీ హ్యాండ్ రైస్ చేయండి, నేను అన్మ్యూట్ చేస్తాను. మీరు ఒకసారి అది ఏంటని చెప్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? సో ఈ ఐకాన్ ఇక్కడ సూట్ అవుతుంది, బాగుంటుంది. కొంచెం చిన్న చేసుకొని సో ఈ కలర్ ఇప్పుడు మనం చేంజ్ చేయాలి. సో బాగుందా? సో ఇప్పుడు మనకి ఈ పర్టికులర్ లోగోని డౌన్లోడ్ చేయాలంటే ఇక్కడ శారీకి వెళ్ళి డౌన్లోడ్ క్లిక్ చేసుకొని ఆ లోగో పేజ్ నెంబర్ 6. సో అప్పుడు కరెంట్ పేజ్ క్లిక్ చేసుకొని మిగతా అన్ క్లిక్ చేసుకొని డౌన్లోడ్ కొడితే ఆ లోగో డౌన్లోడ్ అయిపోతుంది. సో లోగో డౌన్లోడ్ అయ్యింది. సో ఇదే ఆ లోగో. సో ఇది క్లియరే కదా? నెక్స్ట్ క్లాస్ వచ్చినప్పుడు బ్యాలెన్స్ పేపర్ కూడా డిజైన్స్ పెట్టండి, మనం అప్పుడే ముందు ముందు వెళ్ళడానికి కరెక్ట్ గా ఉంటుంది. సో ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే మీరు హ్యాండ్ రైస్ చేయండి, నేను అన్మ్యూట్ చేస్తాను. సో మాక్సిమం యాక్చువల్లీ రౌండ్ లోగోస్ కానీ అవన్నీ యూఐ యూఎక్స్ డిజైనర్ కింద వస్తుంది. మాకు మార్కెటింగ్ పర్సన్ లోగో వైజ్ పెద్దగా చేయాలని అవసరం ఉండదు. బట్ అలాంటి లోగోస్ చేయాలంటే మీరు ఫోటోషాప్ కానీ ఇల్లుస్ట్రేటివ్ కానీ వాడాలి, ఓకేనా రఘు? సో అలాంటి టూల్స్ మీరు కొంచెం నేర్చుకోవాలి. క్యాన్వా అనేది లైట్ వెయిట్. సో ఇక్కడ ఏంటవుతుందంటే మనకి ఎలాంటి డిజైన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెడీమేడ్ డిజైన్స్ ఉంటుంది, ఆ రెడీమేడ్ డిజైన్స్ వాడుకోవడానికి మనం క్యాన్వా యూస్ చేయొచ్చు. అండ్ మాక్సిమం మనం మార్కెటింగ్ అండ్ డిజిటల్ కంటెంట్స్ ఎలా అన్ని దీనిలోనే మనం చేసుకోవచ్చు.
దీనికి ఫోటోషాప్ కానీ పెద్ద పెద్ద టూల్స్ అవసరం లేదు. ఎందుకంటే మనం జస్ట్ పోస్టర్స్ వేసినాం కాబట్టి ఇది సరిపోతుంది మనకి. సో బ్యాలెన్స్ అందరూ కూడా రేపు మీరు క్లాస్ వచ్చినప్పుడు పోస్టర్స్ పెట్టండి, ఓకేనా? క్యాన్వా ఇచ్చేసి మీరు పోస్టర్స్ చేయొచ్చు. సార్ ఇక్కడ నేమ్ తో లోగో క్రియేట్ చేయడం ఎలా? చెప్పాను కదా శివ, యాక్చువల్లీ క్యాన్వా అనేది కూడా ఒక లిమిటేషన్స్. ఇక్కడ ఎలా చెప్పాలంటే మీకు ఫుల్ ఫ్రీడమ్ ఉండదు. లేయర్స్ అండ్ లేయర్స్ పైన మీరు ఫోటోషాప్ అండ్ ఇల్లుస్ట్రేటర్ కింద ఇక్కడ మీరు ఓన్ లోగో చేయలేరు. ఇక్కడ ఉన్న ప్రీమియం కానీ ఇక్కడ ఉన్న థింగ్స్ మీరు వాడుకోవచ్చు, లైక్ ప్రీమియం ఫాంట్స్ కానీ ప్రీమియం ఐకాన్స్ కానీ. బట్ ఒక ప్రాపర్ లోగో చేయాలంటే మనకి ఫోటోషాప్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ లోగో విజిబుల్ ఉంది సార్. ఈ ఎంటర్ ట్రీ అండ్ దీనిలో ఉన్న ఫ్లవర్స్ అండ్ దీనిలో ఉన్న ఫ్రూట్స్ అన్ని ఫోటోషాప్ అనే డిజైన్ చేసాం మేము. ఇది మన క్యాన్వాలో చేయాలంటే అవ్వదు యాక్చువల్లీ. సో కీర్తి, మీరు ఓన్ డిజైన్ చేయాలంటే ఇల్లుస్ట్రేటర్ విల్ బి బెటర్. జస్ట్ ఇల్లుస్ట్రేటర్ అండ్ ఒక పెన్ టూల్ ఉంటుంది, అది మీరు పర్చేస్ చేసుకుంటే మీ ఓన్ స్కెచ్ మీరు దానిలో చేసుకోవచ్చు. దానిలో చాలా బాగుంటుంది, వెక్టర్ ఫార్మాట్ లో వస్తుంది. ఇలాంటి ఐకాన్స్ మనం చేయాలంటే ఇల్లుస్ట్రేటర్ కానీ ఫోటోషాప్ బెటర్. సో మా లోగో కూడా ఫోటోషాప్ అనే చేసాం మనం. సో ఈ సేఫ్ అని జస్ట్ ఫోటోషాప్ లో ఉన్న ఒక టూల్, బట్ ఆ టూల్ వాడుకొని మనం ప్లేస్మెంట్ అన్ని పర్ఫెక్ట్ గా చేస్తే ఇలాంటి లోగోస్ మన 3D ఎఫెక్ట్ లో వస్తుంది. క్యాన్వా అనేది మనకి లైక్ లైట్ వెయిట్ అది. దానిలో మీకు రెడీమేడ్ టెంప్లెట్ కానీ రెడీమేడ్ థింగ్స్ కానీ మీరు ఈజీగా వాడచ్చు. బట్ మీకు పూర్తిగా మీరు తెలుసుకోవాలంటే, పూర్తిగా ఒక డిజైనర్ అవ్వాలంటే మీరు ఫోటోషాప్ కానీ ఇల్లుస్ట్రేటర్ కానీ కోరల్ డ్రా కానీ కొన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, అదే మీరు వాడాలి. సో మీరు క్రియేట్ చేసిన పోస్టర్స్ పెట్టాలంటే నేను మీ ఈమెయిల్ ఐడి కూడా పెడతాను, నోట్ చేసుకోండి. సో ఈ ఈమెయిల్కి మీ పోస్టర్స్ పెట్టండి. సో ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే, సో క్లాస్ ఓవర్. రేపు వచ్చినప్పుడు అందరు పోస్టర్స్ పెట్టండి, ఓకేనా? బాయ్.